నమస్తే. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ టీడీపీ ఇన్ఛార్జ్ కూటమిలో కుంపట్లు రగులుతున్నాయా అంటే భేషుగ్గా అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఎవరి ఆశలు వారివి, ఎవరి కోరికలు వారివి, ఎవరి ఆలోచనలు వారివి, రాజకీయ వ్యూహాలు కూడా వారివే. ప్రస్తుతం ఎన్నికలు అయిపోతే వచ్చే ఎన్నికల మీద ఆశలతో కర్చీఫ్ వేసుకోవడం అలవాటు. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న చోట మేము రెడీ అంటేనే తేడాలు వచ్చేస్తున్నాయి. విశాఖ జిల్లాలో పెందుర్తి అసెంబ్లీ సీటు రాజకీయంగా చాలా కీలకమైంది. దీనికి ఎంతో ప్రాధాన్యత కూడా ఉంది. 1979లో ఏర్పాటైన పెందుర్తి నియోజకవర్గంలో మొదటి నుండి రాజకీయంగా జమా జట్టీలు లాంటి వారే గెలుస్తూ వస్తున్నారు. అప్పట్లో ద్రోణంరాజు సత్యనారాయణ, గుడివాడ గురునాథరావు, పెతకం శెట్టి, అప్పుల నరసింహం వంటి వారి మధ్య పెందుర్తి రాజకీయం ఒక రేంజ్లో సాగింది. తరువాత రోజులలో కూడా పెందుర్తి అంటే హాట్ సీటుగానే ఉంది. అటువంటి పెందుర్తిలో కొత్తగా రాజకీయ అరంగేట్రం చేసి ప్రజారాజ్యం తరపున 2009లో గెలిచిన వారు పంచకర్ల రమేష్ బాబు. ఆయన 2014 నాటికి టీడీపీలో చేరి పెందుర్తి టికెట్ ఆశించినా అక్కడ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఉండడంతో యలమంచిని పంపించారు. టీడీపీ ఊపులో అక్కడ నుంచి ఆయన గెలిచారు. అయితే 2019లో మాత్రం వైసీపీ వేవ్లో ఓటమి చెందారు. ఆ తరువాత వైసీపీలో చేరిన రమేష్ బాబు ఎన్నికలకు చాలా ముందే జనసేనలో చేరారు. అలా ఆయనకు పెందుర్తి టికెట్ దక్కింది. పొత్తులో భాగంగా ఆయన గెలిచారు. బండారుని మాడుగుల షిఫ్ట్ చేశారు. ఆ విధంగా బండారు తన రాజకీయాలను కూడా మాడుగుల కేంద్రంగా ప్రస్తుతం నడిపిస్తున్నారు. అయితే పెందుర్తి టికెట్ ఆశించి భంగపడిన మరో నేత మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ. పార్టీ ఆయనను బుజ్జగించి విశాఖ టీడీపీ ప్రెసిడెంట్ గా నియమించింది. ఇక అధికారంలోకి వస్తే న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చింది. ఇటీవల 2వ విడత నామినేటెడ్ పోస్టుల భర్తీలో బాబ్జీకి ఏపీ కోఆపరేటివ్ ఆయిల్స్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ పదవి దక్కింది. దాంతో ఆయన కీలకమైన పొజిషన్లోకి వచ్చారు. నిజానికి ఆయన టీడీపీ జిల్లా ప్రెసిడెంట్ గా ఉంటూనే పెందుర్తిలో తనదైన శైలిలో చక్రం తిప్పుతున్నారు. అక్కడ ఆయన హవాయే సాగుతోంది అంటున్నారు. పెందుర్తి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా పంకర్ల మాట ఎక్కడా చెల్లడం లేదు అన్నది ఎమ్మెల్యే వర్గీయుల ఆవేదనగా ఉంది. ఇక అధికారిక సమావేశాలలో గతంలో బాబ్జీ పాల్గొనేవారు అని, ఆయనకు ప్రోటోకాల్ ప్రకారం ఏ హోదా లేదు అని జనసేన నుండి విమర్శలు వినిపించాయి. ఇప్పుడు ఆయనకు కీలకమైన చైర్మన్ పదవి రావడంతో ప్రోటోకాల్ కి ఏమీ తక్కువ లేదు అని అంటున్నారు. దాంతో మరింత దూకుడుగా గండి బాబ్జీ తన రాజకీయానికి పదును పెడుతున్నారు. ఈ పరిణామాలతో జనసేనలో చర్చ సాగుతోంది. ఎవరు ఎమ్మెల్యే అన్నది కూడా తెలియడం లేదు అని వాపోతున్నారట. తన మాట నెగ్గనప్పుడు ఏం లాభమని ఎమ్మెల్యే శిబిరంలో మధురం సాగుతోంది అని టాక్. ఆఖరికి పోలీసుల పోస్టింగ్ల విషయంలోనూ మాట చెల్లకపోయేసరికి పంచకర్ల వర్గం ఇబ్బందిగా ఫీల్ అవుతోందట. ఈ విధంగా పెందుర్తి అనే వరలో రెండు కత్తులుగా అటు బాబ్జీ, ఇటు పంచకర్ల వర్గాలు పోరు సాగిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎవరూ కూడా తగ్గేదే లేదనే సంకేతాలు ఇస్తున్నారు. ఇదంతా వచ్చే ఎన్నికల కోసం అని వినబడుతోంది. మొత్తానికి ఎమ్మెల్యే అయి కూడా ఆనందం లేకుండా పోతోంది అని జనసేన వర్గంలో అసంతృప్తి అయితే కనిపిస్తోంది అనే వార్త కాస్త గట్టిగానే వైరల్ అవుతోంది.